చూడ్డానికి చీమలా ఉంటుంది. మీ ఇంట్లో ఈ పురుగు కనిపిస్తే పొరపాటును కూడా చంపకండి, లేదంటే మీ చర్మం కాలిపోవడం ఖాయం. వర్షాకాలం రాకతో పల్లెల్లో పచ్చదనం, చల్లటి వాతావరణం పలకరిస్తాయి. ఎండల నుంచి ఉపశమనం దొరికింది అని సంతోషించేలోగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వర్షాలతో పాటు ఒక వింత భయం కూడా పట్టుకుంది. చూసేందుకు చాలా చిన్నగా ఉండే పురుగులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆ చిన్న కీటకాలే ఇప్పుడు జగన్నాథపురం ప్రజలకు పీడకలగా మారిన యాసిడ్ పురుగులు. వీటి దెబ్బకు గ్రామంలోని ప్రజలు తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. దీన్ని శాస్త్రీయ భాషలో రో బీటల్స్ అని పిలిచే ఈ కీటకాలు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవి చూడ్డానికి సన్నగా చీమల ఆకారంలో ఉండి ఎరుపు, నలుపు రంగుల్లో కనిపిస్తాయి. వర్షాలు మొదలైనప్పటి నుంచి ఇవి ఇళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయట. అయితే వీటికి భయపడ్డ జనం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి నెలకొంది అని వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులు వీటి బారిన పడి విలవిల్లాడిపోతున్నారు. సాధారణంగా దోమలు లేదా ఇతర కీటకాలు మన చర్మంపై వాలినప్పుడు మనం ఏం చేస్తుంటాం? వాటిని చేతులు కొడుతూ ఉంటాం, నలిపేస్తూ ఉంటాం. సహజంగా ఉండే అలవాటు అది. కానీ ఈ యాసిడ్ పురుగుల విషయంలో ఆ చిన్న పొరపాటే ప్రాణాంతకంగా మారుతుందట. అవును, ఇవి వాటంతటా అవే మనుషుల్ని కుట్టవట, కరవవట. కానీ మన చర్మం మీద వాలినప్పుడు భయంతో వాటిని కొట్టినా, నలిపేసినా వాటి శరీరం నుంచి పెడరిన్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఒకటి విడుదలవుతుందట. ఈ పెడరిన్ ద్రవం అచ్చం తీవ్రమైన యాసిడ్ లాగా పనిచేస్తుంది. అయితే ఆ రసాయనం చర్మానికి తగలగానే భరించలేనటువంటి మంట పుడుతుంది. చర్మం కాలిపోయినట్లుగా మారిపోయి ఎర్రటి దత్తుర్లు, నీటి బొబ్బలు వస్తాయట. అయితే ఈ గాయాలు చూడటానికి అగ్ని ప్రమాదంలో కాలిన మచ్చల్లాగా స్పష్టంగా కనిపిస్తాయట. తీవ్రమైన దురద, నొప్పి కారణంగా బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారట. అయితే ఈ గాయాలు పూర్తిగా నయం కావడానికి వారం నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుందట. వర్షాకాలంలో నేల తడిగా మారడం వల్ల, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ పురుగుల పెరుగుదలకు ఎంతో అనుకూలంగా ఉంటాయట. ఇవి ప్రధానంగా వ్యవసాయ పొలాలు, చెత్తా చెదారం, కుళ్లిన ఆకులు, బాగా తేమగా ఉండే ప్రాంతాలలో గుడ్లు పెట్టి వేగంగా వృద్ధి చెందుతున్నాయట. అయితే భారీ వర్షాలకు ఆ ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో సురక్షిత ఆవాసాల కోసం అవి గ్రామాల్లోకి, ముఖ్యంగా మనుషులు నివసించే ఇళ్లలోకి దండెత్తుతూ ఉన్నాయట. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ కీటకాలు ఇళ్లలోకి ఎక్కువగా ప్రవేశిస్తూ ఉన్నాయి. ట్యూబ్ లైట్లు, తెల్లటి బల్బుల వెలుతురుకు ఇవి చాలా వేగంగా ఆకర్షితమవుతున్నాయట. ఎక్కడ ఎక్కువ వెలుతురు ఉంటే అక్కడికి గుంపులుగా చేరుకుంటున్నాయట. అందుకే రాత్రి సమయంలో అవసరం లేని లైట్లను ఆర్పేయడం అది ఎంతో ముఖ్యం. కీటకాలు తలుపుల ద్వారా వెలుతురు బయటకు వెళ్లకుండా చూసుకుంటే ఈ యాసిడ్ పురుగుల బెడదను ఇళ్లలో చాలా వరకు నివారించవచ్చు. ఇక ఈ ప్రమాదకరమైన కీటకాలు ఇళ్లలోకి రాకుండా అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. కిటికీలకు తప్పనిసరిగా జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసివేయాలి. అలాగే నిద్రపోయేటప్పుడు దోమతెరలను ఉపయోగించడం చాలా సురక్షితమైన పద్ధతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.